ప్లేన్ క్రాష్ లో మరణించిన అజిత్ పవార్ గారు ఒక పొలిటికల్ మాస్టర్ మైండ్. మహారాష్ట్రలో చాలా మంది ప్రజలకు ఆయన ఒక దేవుడు లాంటి లీడర్. 1959 మహారాష్ట్రలో పుట్టిన అజిత్ పవార్ గారు ఒక వెల్ నోన్ పొలిటీషియన్ అయిన శరద్ పవార్ గారు తమ్ముడు కొడుకు. అజిత్ పవార్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడినట్టయితే 1982లో రాజకీయంలోకి వచ్చిన అజిత్ పవార్ గారు మొట్టమొదటిసారిగా షుగర్ కోఆపరేటివ్ పాలిటిక్స్ లో ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత పూణే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా గెలిచారు. ఈ టైం ఫ్రేమ్ లోనే ఆయన రూట్ లెవెల్లో ఒక మంచి లోకల్ ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్లేన్ క్రాష్ జరిగిన బారామతి నుంచి 1991లో మొదటిసారిగా ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అదే కాన్స్టిట్యుయెన్సీ నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 6 సార్లు మహారాష్ట్రకి డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు. ఎన్నో రాజకీయ వ్యూహాలను రచించి అజిత్ పవార్ నుంచి అజిత్ దాదాగా ప్రజలకు దగ్గరైన ఒక పవర్ఫుల్ లీడర్ ఆయన. ఈ రోజు ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోవడం, అందులోనూ 2 యంగ్ అండ్ డైనమిక్ పైలట్స్, ఒక బాడీ గార్డ్ అండ్ ఫ్లైట్ అటెండెంట్ ఈ సిచ్యువేషన్ లో మరణించడం అనేది మొత్తం మహారాష్ట్రాన్ని శోక సముద్రంలో ముంచేసింది.